ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. పొద్దున్న ఫుల్ చల్లగా ఉంది. ఈరోజు సింపుల్ అండ్ ఈజీ హెయిర్ స్టైల్ చేద్దామని వీడియో స్టార్ట్ చేశాను. ఫ్రెండ్స్, మీరు ఎవరైనా ఛానల్ ఉపయోగత చూస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. వీడియోని లైక్ చేసి వీడియోని వరకు చూడండి. ఇప్పుడైతే సింపుల్గా ఫుల్ చల్లగా ఉంది, అందుకనే ఇట్లా అనుకుతున్నాను. సింపుల్గా వేసుకునే హెయిర్ స్టైల్ ఇలాంటి. పెద్ద జుట్టు ఉన్న వాళ్ళు ఓన్లీ జుట్టు అల్లుకుంటేనే వాళ్ళ లుక్ బాగుంటుంది. ఇప్పుడు ఈ హెయిర్ స్టైల్ కోసం నేను ఈ పార్ట్ నుండి ఇక్కడ హెయిర్స్ తీసుకుంటాను. ఎండింగ్ వరకు హెయిర్స్ తీసుకోవాలి. ఇట్లా ఓకే, ఎండింగ్ వరకు హెయిర్స్ తీసుకొని హెయిర్స్ని ఇట్లా టర్న్ చేసుకోవాలి. వీడియోలో కనిపిస్తాను ఇట్లా రౌండ్గా. అయితే విషయం ఏంటంటే, పెద్ద జుట్టు వాళ్ళు ఓన్లీ హెయిర్స్ తోటి ఓన్లీ మామూలుగా రెగ్యులర్గా జుట్టు అల్లుకుంటేనే వాళ్ళకి బాగుంటుంది. మన చిన్న జుట్టు వాళ్ళు ఏం చేయాలంటే అప్పుడప్పుడు ఇట్లా హెయిర్ స్టైల్ వేసుకుంటేనే జుట్టు బాగా కనిపిస్తుంది. ఇక్కడ పార్టిషన్ తీసుకొని ఇక్కడ టర్న్ చేసుకుని ఇక్కడ క్లిప్ తోటి సెట్ చేసుకున్నా ఊడిపోకుండా. నెక్స్ట్ ఫ్రంట్ సైడ్ కొన్ని హెయిర్స్ వదిలిపెట్టుకొని స్టైల్ కోసం ఇక్కడ వదిలిపెట్టాను నేను. ఈ పార్ట్లో కొన్ని వదిలిపెట్టి ఈ హెయిర్స్ అన్నీ ఈసారి వదిలిపెడదాండి. ఇక్కడ కొన్ని వదిలిపెట్టి మిగతా హెయిర్స్ ఉన్నాయి కదా, ఇక్కడ నుండి హెయిర్స్ అన్నీ తీసుకొని వీటిని ఇట్లా టర్న్ చేసుకోవాలి, ఇట్లా తిప్పుకోవాలి. వీటిని కూడా ఇక్కడ ఈ క్లిప్తో ఇటు హెయిర్స్ని క్లిప్తో సెట్ చేసుకోవాలి ఊడిపోకుండా. చూసారా, వీడియోలో మంచిగా కనిపిస్తుందా? ఇదో నా కామెంట్ చెప్పండి. కొంచెం మంచిగా కనిపించేటట్టు సెట్ చేసుకుంటా. ఇది ఈ సైడ్ అయిపోయింది. హెయిర్స్ అనేటిలో ముందు ఇట్లా ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ఈ పార్ట్ సేమ్ లెఫ్ట్ సైడ్ ఎట్లా చేసినా రైట్ సైడ్ అంటే ఇక్కడ నుండి ఈ పార్ట్ కింది వరకు హెయిర్స్ తీసుకోవాలి. వాటిని కూడా ఇట్లా రౌండ్గా తిప్పుకోవాలి. ఫేస్ కనబడుతుంది. ఈ హెయిర్స్ని కూడా క్లిప్తో సెట్ చేసుకుంటా, ఈ పిన్తో సెట్ చేస్తా. నెక్స్ట్ ఇక్కడ కూడా కొంచెం ఫేస్ పైన ఇట్లా హెయిర్స్ వదిలిపెట్టి, ఎప్పుడు ఒకేలా కాకుండా డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ వేసుకుంటే మన లుక్ బాగా అనిపిస్తుంది. నేను ప్రతి వీడియోలో చెప్తా కదా, ఎప్పుడు ఒకేలాగా కాకుండా అప్పుడప్పుడు డిఫరెంట్గా రెడీ కావాలి. ఇట్లా చేసుకొని ఇవి కూడా సేమ్ ఇక్కడనే ఊడిపోకుండా సెట్ చేసుకోవాలి. ఫ్రంట్ హెయిర్స్ని మాత్రం మంచిగా సెట్ చేసుకోవాలి. ఫ్రంట్ సైడ్ ఇంకా బ్యాక్ సైడ్ ఇంతకుముందుకి ఇటు సైడ్ ఒక క్లిప్ పెట్టిన, ఇటు సైడ్ ఒక క్లిప్ పెట్టిన కదా, రెండు హెయిర్స్ ఆ క్లిప్స్ తీసి 2 క్లిప్స్ తీసి ఒకే క్లిప్ తోటి సెట్ చేస్తాం. హెయిర్స్ని మంచిగా ఫుల్గా స్టోన్స్ ఉన్న క్లిప్స్ అలాంటివి లేదా కొంచెం హెవీగా ఉన్న క్లిప్స్ పెట్టుకున్నాం అనుకో, ఫ్లవర్స్ కూడా పెట్టుకునే అవసరం లేదు. ఈ క్లిప్ తీసిన నాకు ఓవరాల్గా హెయిర్ స్టైల్ చూపిస్తా. కొంచెం క్లిప్ కిందికి అయింది, కొంచెం పైనకి సెట్ చేసుకోవాలి.
నేను ఇప్పుడు ఇట్లా చెప్పుకుంటూ చేస్తున్నా వాటిగా వీడియో చేస్తాను కాబట్టి కొంచెం టైం పట్టింది. మామూలు టైంలో అయితే ఫాస్ట్గా అవుతుంది. ఇంకా ఇవి ఫేస్ పైన రావాలని వదిలిపెట్టిన వాటిగా ఫేస్ పైన ఇట్లా వస్తూనే ఉంటాయి. సో ఇట్లా ఈజీగా ఎవరి వాళ్ళే ఎవరి హెల్ప్ లేకుండా ఇట్లా వేసుకోవచ్చు. చూపిస్తాను కదా. ఈ చిన్న సింపుల్ హెయిర్ స్టైల్ నచ్చితే ఒక లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు యూజ్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి.